శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. గురువుగారి ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, పెళ్ళి జరగడం లేదని తొందరపడవద్దు బిడ్డ. నువ్వు కోరుకున్న బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బాబా, నాకు వచ్చిన సంబంధాలన్నీ ఏదో అంటే జాతకం బాలేదనో, లేదంటే వారికి నేను నచ్చడం లేదనో, లేదంటే ఆస్తిపరంగా ఉద్యోగంలో తక్కువై దూరమైపోతూ ఉన్నాయి తండ్రి. ఇప్పటికే నాకు పెళ్ళవలేదని ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ కూడా హేళన చేస్తున్నారు. నేను ఇష్టపడిన వారు నన్ను నచ్చట్లేదు తండ్రి. ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ. నువ్వు ఎవరి గురించైతే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో నీకు తెలియడం లేదు కదమ్మా. నీ మనసులో ఒకటే ఆలోచన కదమ్మా. ఈ వ్యక్తి ఎప్పుడు మారుతాడో, ఆ వ్యక్తి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, ఆ వ్యక్తిలో మంచి మార్పు తీసుకువచ్చి నాకు అదే ప్రసాదంగా ఇవ్వండి బాబా. నా జీవితంలో అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదు కదా తండ్రి. నాకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు తీసుకువచ్చి నన్ను అర్థం చేసుకుంటే అదే నా జీవితానికి చాలు అనుకుంటున్నావు కదమ్మా. ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో, అసలు నీకు తెలియని రహస్యం ఏమి జరుగుతుందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినిబిడ్డా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి మౌనంగా ఉంటున్నాడు, సడన్గా కోపం తెచ్చుకుంటూ ఉంటున్నాడు కదమ్మా. దానివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. ఆ వ్యక్తికి నువ్వు దగ్గరగా ఉండాలని, ఆ వ్యక్తితో కలిసి ఉండాలని నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు. కానీ ఆ కళ్ళన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతాయేమో అని చాలా భయపడుతూనే ఉన్నావు కదమ్మా. నువ్వలా భయపడే విధంగా ఏమీ జరగదమ్మా. కోపతాపాలనేవి ఎల్లకాలం కూడా ఉండవు తల్లి. అది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత కోపం అనేది ఉండదు తల్లి. కేవలం నీ మీద ప్రేమ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా నిన్ను ఇంతలా బాధ పెట్టారని ప్రతి క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఏ రోజుకైనా సరే బయటపడాల్సిందేనమ్మా. అలాగే నీ జీవితంలోని కొన్ని సంఘటనలు నీ తప్పు లేకుండా తప్పు చేశావని నిన్ను నిలదీస్తున్నారు. నిన్ను తప్పుడు మనిషిగా చేస్తున్నారు కదమ్మా. మీ ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు వచ్చాయి. ఆ వ్యక్తి నీతో మాట్లాడమే కాకుండా, దూరంగా ఉండడమే కాకుండా ఎన్నో మాటలతోని, చేతలతోని బాధ పెడుతున్నాడు కదమ్మా. ఎంత బాధపడుతున్నావో నాకు తెలియనిది ఏమీ లేదు బిడ్డ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నీకు ఎప్పుడు కూడా నీ బాబా తండ్రి తోడుగా ఉంటాడమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిని ఎప్పుడు బాధపడద్దు. ఏమి చెయ్యాలో, ఎలా చేయాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరికి ఏ విధంగా జ్ఞానోదయం చేయాలో నాకు బాగా తెలుసమ్మా. తప్పకుండా నువ్వు కోరుకున్న విధంగా నీకు నీ జీవితాన్ని ప్రసాదిస్తాను బిడ్డా. నీవు ఇప్పటి వరకు ఓర్పు సహనంతోని నా సాయి తండ్రి నాకు అంతా మంచి చేస్తాడు తల్లి. నా జీవితానికి కొత్త వెలుగు తీసుకువస్తాడు. నాకు నా బాబా తండ్రి ఉన్నాడని ఎన్నో ఆశలతోని ఎదురుచూస్తూ ఉన్నావు కదా బిడ్డా. నమ్మకంతో కూడా ఎదురుచూస్తున్నావు. మరి నన్ను నమ్మిన నా బిడ్డకి అన్యాయం నేను ఎందుకు చేస్తాను చెప్పు తల్లి. ఎవరో ఏదో చెప్పారని నీ మీద కోపంతోని నీ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఏ రోజుకైనా సరే నిన్ను అర్థం చేసుకుని నీ దగ్గరికి రావాల్సింది తల్లి. ఏ రోజుకైనా సరే తన తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వస్తారమ్మా. ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను. ఎన్నోసార్లు నువ్వు బాధపడుతున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను నీకు సమాధానం కూడా చెప్పాను కదా తల్లి. నువ్వు ఇంకా బాధపడడం ఏమాత్రం కూడా మానలేదు. నా సాయి తండ్రి ప్రతిరోజు ఇదే విధంగా చెప్తున్నారు, కానీ నా జీవితంలోకి వెలుగు అనేది రావడం లేదు. నాకు చాలా కష్టంగా ఉంది తండ్రి. ఏ దేవుడు కూడా నేను కష్టకాలంలో ఉంటే నాకు సహాయం చేయడానికి రావడం లేదు. అసలు నేను చెప్పేది నా బాబా వింటున్నారా లేదా? అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు తండ్రి.
అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావని నాకు తెలుసు బిడ్డా. నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను తల్లి, జరగవలసింది ముందే జరగడం వల్ల అది నీకు నీ జీవితానికి మంచిది కాదమ్మా. ఎందుకు మంచిది కాదు బాబా అని నన్ను అడుగుతావేమో. అది నీకు ఎందుకు మంచిది కాదని తెలియదు కదా తల్లి, నాకు మాత్రమే తెలుసు తల్లి. అది నువ్వే అర్థం చేసుకోవాలి. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏం జరగాలో అది జరిపించే బాధ్యత నాది తల్లి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఏ జీవితం గురించైతే ఆశిస్తున్నావో, ఎవరితో అయితే సంతోషంగా గడపాలని అనుకుంటున్నావో అదే వ్యక్తితోటి నువ్వు సంతోషంగా ఉండేలాగా నేను ఆ వరాన్ని ప్రసాదిస్తానమ్మా. అంతేకాదు, ఆ సమయం ఎంత దూరాన లేదు బిడ్డా, అది తొందరలోనే జరగబోతుంది. బిడ్డా, నీ మీద నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తికి చాడీలు చెప్పారు తల్లి. నీ గురించి ఎన్నో రకాలు తప్పులు వెతికి మరీ చెప్పారు. ఆ వ్యక్తి నీ మీద కోపంతోనే ఇప్పటి వరకు నిన్ను దూరంగా ఉంచాడమ్మా. నీ మీద ద్వేషిస్తూ తిడుతూ ఉంటూ నీతో మాట్లాడడానికి కూడా చిరాగ్గా ఉన్నాడు. నీ తప్పు ఏమీ లేదని నువ్వు ఎంత బ్రతిమలాడినా ఎంత బాధపడినా సరే ఆ వ్యక్తి నీ మాట అస్సలు వినడం లేదమ్మా. కానీ అతి త్వరలో ఆ వ్యక్తికి తన తప్పేంటో తెలిసేలా చేస్తాను. నువ్వు ఎంతగా ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నావో తప్పకుండా అర్థం చేసుకుంటాడు బిడ్డా. నువ్వు వద్దు అనుకున్నా సరే నువ్వే కావాలని నువ్వు వెతుక్కుంటూ వస్తాడు తల్లి. ఇప్పుడు నీకు సంతోషమే కదా బిడ్డా. ఆ సమయం ఎంతో కాలం లేదు తల్లి. ధైర్యంగా నమ్మకంతో ఉండు బిడ్డా. ఒక్క జీవిత సత్యం చెప్పనా తల్లి, ఇది దైవ రహస్యం కూడా. నీతో రాసి పెట్టేవారు వచ్చేదాకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూనే ఉంటారు బిడ్డా. అది జాతకం బాలేదనో, నువ్వు నచ్చడం లేదనో, ఏదో ఒక విధాలుగా ఏదో ఒక సాకు చెప్తూ నీ నుంచి దూరం అయిపోతారు బిడ్డా. అలాంటి వారి గురించి అస్సలు బాధపడద్దు. నీకైన వ్యక్తి తప్పకుండా ఆ భగవంతుడు రాసిపెట్టి ఉంచాడమ్మా. అది ఎంత దూరంలోనూ లేదు, ఆ సమయం కూడా దగ్గరికి వచ్చేసింది తల్లి. ఇక నువ్వు దేని గురించైతే, నీ పెళ్లి బంధం గురించైతే బాధపడినట్లయితే తప్పకుండా ఒక మంచి శుభవార్తనైతే వింటావు తల్లి. నీకు నచ్చిన వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే కావాలని అనుకుంటున్నారో, ఎవరైతే పెళ్లి జరగడం లేదని బాధపడుతున్నారో వారి యొక్క జాతకంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టి వారికి నచ్చిన, వారికి ఇష్టమైనటువంటి బంధాన్ని కలిపే బాధ్యత నాది బిడ్డ. నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు. ఎప్పుడు కూడా నా జీవితంలో మంచి జరగదని నిరాశ నిస్పృహతో కృంగిపోకుండా, కూరుకుపోకుండా ధైర్యంగా బయటికి రా తల్లి. నీకేం తక్కువ చెప్పు? ఈ ప్రపంచంలో ఎవరెవరికో పెళ్ళిళ్ళైపోతున్నాయి, నీకేం తక్కువమ్మా? నువ్వు నా బంగారు బిడ్డవు కాబట్టి నీకంతా మంచి జరుగుతుంది. నీ సాయి తండ్రి ఉంటుండగా నీకు ఏమాత్రమైనా చెడు జరగనిస్తానో చెప్పు? ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.